ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీరు చూడొచ్చు. ఒక్కొక్కరికి వయసు పైబడుతున్న కొలది తమ తండ్రిని గురించిన అభిప్రాయం మారుతూ ఉంటుంది. జీవితం అనే చక్రం పూర్తిగా ఒక చుట్టి మరలా ప్రారంభ స్థితికి వచ్చి నిలబడటమే జ్ఞాపకాల దొరంతరులు అవి. 4 ఏళ్ల వయసులో నాన్న అంటే నాకెంత ఇష్టం, ఆయనే నా హీరో. 7 ఏళ్ల వయసులో మా నాన్నగారికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు అనుకునేవాడిని. 10 ఏళ్ల వయసులో నాన్న మంచివారే, కానీ మాటిమాటికి ఆయన కోపం వస్తుంటుంది అనుకునేవాడిని. 14 ఏళ్ల వయసులో నా చిన్నప్పుడు నాన్న ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు, ఇప్పుడు ఆ విధంగా ఉండటం లేదు. 17 ఏళ్ల వయసులో నాన్న ఈ కాలానికి తగినట్లుగా ఉండటం లేదు, ఇంకా పాత పంచాంగం లాగానే ఉంటున్నారు. 20 ఏళ్ల వయసులో ఎందుకు ఈ మనిషి ఏమాత్రం సహనం లేకుండా కోపగించుకున్నాడు, ఏంతో ఒక్కరోజు కూడా నరకంలాగా ఉంటుంది. అలాగే 23 ఏళ్ల వయసులో ఈ మనిషితో అమ్మ ఎలాగ తట్టుకుంటుందో నేను ఎప్పటికీ మన్నించను. 26 సంవత్సరాలప్పుడు నేను ఏది చేసినా అది తప్పు అని అంటుంటాడు ఈయన, ఎందుకు ఇలా అంటున్నాడు. అలాగే 30 ఏళ్ల వయసులో ఏ ఒక్క విషయం నా అభిప్రాయాన్ని అంగీకరించలేకపోతున్నాను. ఆయన చేస్తుండే ఏ ఒక్కటే నాకు నచ్చడం లేదు, ఆయన చూస్తే విసుగ్గా అనిపిస్తుంది. అలాగే 35 ఏళ్ల వయసులో నా పిల్లలతో నేను సంభాళించలేకపోతున్నాను. చిన్నప్పుడు నేను కూడా ఇలాగే పంతం పట్టేవాడిన. 40 ఏళ్ల వయసులో నాన్న నా తప్పులన్నింటినీ సరిదిద్ది నన్ను చక్కగా పెంచారు, నేనే ఆయన్ని ఇబ్బందులకు గురి చేశాను. 45 ఏళ్ల వయసులో నా పిల్లలను చూస్తుంటే నాకు భయంగా ఉంటుంది, నాన్న మమ్మల్ని ఎలాగ తట్టుకున్నాడు. అలాగే 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్న మా కోసం ఎన్నో పథకాలను వేసి చక్కగా అమలు పరిచారు, ఎన్నో కష్టాలను భరిస్తూ మేము అడిగినవన్నీ అందించారు. ఆయన మాతో ప్రవర్తించిన విధంగా నేను మా పిల్లలతో ప్రవర్తించలేకపోతున్నాను అనుకుంటాడు. అలాగే 60 ఏళ్ల వయసులో నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం, ఆయనే నా హీరో అనుకుంటాడు. ఒక బాలుడు ఇంట్లో చదువుకుంటున్నాడు. ఉద్యోగాలకు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. అమ్మ భోంచేసేందుకు రొట్టెలు తయారు చేసింది. నాన్నకు మాడిన రొట్టెని అమ్మ వడ్డించింది. నాన్న ఏమీ మాట్లాడకుండా తిన్నాడు. బాలుని తల్లి ఆ రొట్టెలు మాడిపోయినందుకు చాలా బాధపడింది. రాత్రిపూట నిద్రపోయే ముందు తండ్రి దగ్గరకు చేరుకున్న బాలుడు, నాన్న మీకు నిజంగా మాడిన రొట్టె అంటే అంత ఇష్టమా అంటూ ఆశ్చర్యంతో అడిగాడు. కాసేపు మౌనంగా ఉన్న తండ్రి, ఆ బాబు మీ అమ్మ రోజు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లోనూ మన కోసం కష్టపడుతుంది, పాపం ఈరోజు బాగా అలసిపోయినట్లుంది, అందుకే రొట్టె మాడిపోవడాన్ని తను చూడలేకపోయింది, అందుకే రొట్టె మాడిపోయింది. ఒక మాడిపోయిన రొట్టె ఎవరికి గాయపరచదు, కానీ కఠినమైన మాటలు మనసును గాయపరుస్తుంటాయి, ఆ విధంగా ఎవరికనే మనసును బాధ పెట్టకూడదని నేను ఈ రొట్టె తిన్నాను నాయన అని తండ్రి కుమారుడికి చెప్తాడు. అందుకే తండ్రి అంటే భరించేవాడు, అన్నీ భరిస్తూ ఉంటాడు, భార్యని పిల్లల్ని. అందుకని తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది అందరూ తెలుసుకుని చక్కగా మసులుకోండి తల్లిదండ్రులు, వారి పిల్లలు. ఒక తండ్రి ఎంతమంది పిల్లలైనా చక్కగా చూసుకుంటాడు, కానీ ఆ పిల్లలు తండ్రిని చక్కగా చూసుకుంటారనే గ్యారంటీ చెప్పలేం. అందుకే ప్రతి వాళ్ళు తల్లిదండ్రిని చక్కగా చూడండి, గౌరవించండి.